ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో దేవుడు మనల్ని కాపాడినందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు ఆరాధన వర్తమానం కోసం కీర్తన గ్రంథము 66వ అధ్యాయం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం వచ్చిన వెంబడి వచ్చిన చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున్న తగదు. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. నీవు బందీగృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. పొట్టేళ్లను దూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను పోతు మేకలను అర్పించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం. ప్రభువా, నీ కొందనాలు తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నీ యొక్క మహాకనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని దేవా రక్షించుకుని, దేవా నీ సన్నిధిలో కూడుకొనుటకు, నిన్ను పాటలతో కీర్తించుటకు, స్తుతించుటకు ప్రభువా నాయన మీరు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నాయన, నీవు మమ్మల్ని విడిపించిన విధానం అంతటిని బట్టి, రక్షించుకున్న విధానం అంతటి బట్టి, మీరు మా ఎడల చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను బట్టి ప్రభా, మీరు మా ప్రార్థన విని ఉన్న విధానాన్ని బట్టి ప్రభా, నీ కృపను మా యొద్ద నుంచి తొలగించలేనటువంటి విధానాన్ని బట్టి ప్రభా, నీ ప్రేమంతటి కొరకై నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా నాయన, ఆరాధన వర్తమానంలో మీరు కృప చూపించండి దేవా. మీరు మా ఎడల చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి మేలును బట్టి దేవా, మీరు మా ఎడల చేసినటువంటి విమోచన కార్యమును బట్టి ప్రభా, మీరు మా ఎడల చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలన్నింటిని బట్టి నాయన ప్రభా, తలపోసుకొంచు నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి కృప మాకు అందరికీ అనుగ్రహిస్తురమ్మని యేసు నామములో అడిగి వేడుకొని సూచి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. కీర్తన తక్కువ సమయం ఆరాధనకి ఉన్నప్పటికీ చదవడానికి గల కారణం ఏంటంటే, ఒక్కసారన్నా మనందరం కూడా అసలు కీర్తన మొత్తంలో దేవుడు ఏం రాయించాడో అర్థం చేసుకుంటామని. సో మీరు చూడండి, 66వ కీర్తన మీరు చూసినప్పుడు 3వ వచనంలో చూస్తే, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుని యొక్క కార్యాలు ఎంత భీకరమైనవో చూడాలంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం కల్లారా చూడవలసిందే. ఆయన కార్యాలు ఎంత భీకరమైనవో చూడాలంటే ఎరికో గోడలు కూలిపోవడం మనం చూడవలసిందే. ఆయన కార్యాలు ఎంత గంభీరమైనవో మనం చూడాలంటే 10 తెగుళ్ళలో ఒకటి కూడా ఇశ్రాయేలు ప్రజలకి తగలకుండా ఒకే ప్లేస్లో గోషేను ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు సెపరేట్ చేస్తాడు. ఒక కుక్క కూడా తన నాలుకను ఆడించలేదు. అంటే ఎంత సెపరేషన్ ఉంటుందో గాడ్స్ పీపుల్ పట్ల ఆయన యొక్క కార్యాలు వర్ణించలేం.
ఒకే చోట ఉంటారు, కానీ శత్రువుల్ని ఆయన ప్రజలను ఆయన డివైడ్ చేసేటువంటి గొప్ప దేవుడు. ఆయన కార్యాలు ఎంతో భీకరమైనవి. ఇంకా చూడండి 5వ వచనంలో చూస్తే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల దేవుడు చేసినటువంటి కార్యాలను చూసినప్పుడు ఆయన భీకరుడైనటువంటి దేవుడు. జీవం గల దేవుని చేతులు పడుట బహు భయంకరము అనేటువంటి మాటలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు బలాతిశయం కలిగినటువంటి దేవుడు. ఆయన అంత బలం కానీ, ఆయన యొక్క సార్వభౌమాధికారం కలిగినటువంటి వారు కానీ వేరొకరు ఎవరు లేరు. కాబట్టి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఇంకా చూడండి 16వ వచనం చూస్తే, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యంలో నేను వినిపించేదను అంటున్నాడు కీర్తనకారుడు. సో దేవుడు కార్యాలు ఎంతో భీకరమైనవి. ఆయన సృష్టిని కలగజేసినప్పుడే చాలా భీకరమైన కార్యాలు చేశాడు. వెలుగు కలుగ్గా కంటే వెలుగు కలిగింది. సో మీరు చూడండి, ప్రతీది కూడా ఆయన నోటి మాట సెలవిచ్చుట తోడనే అది ఆ విధంగా కలుగుతూ వచ్చింది. అంతే, లేట్ చేయలే. వెలుగు కలగమన్నాడు, ఆ జలములు ఈ జలం వేరుపరచమని చెప్పాడు. లేకపోతే భూమి తమ ఫలవృక్షములు ఇచ్చు చెట్లు మొలిపించగా కనుకనే మొలిసిపోతూ వచ్చాయి. అంటే ఆయన కార్యాలు ఎంత భీకరమైనవో సృష్టి ఆరంభం నుంచి మనం ఆలోచించినప్పుడు చాలా గంభీరమైనటువంటివి, భీకరమైనటువంటి కార్యాలు. అదేవిధంగా 5వ వచనం చూస్తే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడే ఉన్నాడు అంటూనే దానికి కంటిన్యూగా ఏమని రాశాడంటే, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అంటే నరుల ఎడలు ఎలా చేస్తూ వచ్చాడంటే, శత్రు సైన్యం 600 రథములతోటి ఫరో సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాగ వచ్చేస్తున్నప్పుడు ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తే ఫరో సైన్యం రథాలతో వచ్చేస్తుంది. పోనిచ్చాడు. ప్రతిసారి కఠినపరుచుకుంటూనే ఉన్నటువంటి వ్యక్తి, అరే నేను ఎందుకు వెళ్ళనివ్వాలనుకున్నాడు. తొలిచూలు కుమారుడు చనిపోయినప్పటికి కూడా ప్రతి ఒక్క ఇంట్లో శవం ఉంటూ వచ్చింది ఐగుప్తులో. అయితే దేవుడు ఇలా కార్యం చేస్తుంటే మరలా ఏమనుకున్నాడంటే, నేను వీళ్ళని వెళ్ళిపోనిస్తే ఎలా కుదిరిద్దని చెప్పి మరలా వారిని పట్టుకోవడానికి రథాల మీద వచ్చేస్తూ ఉన్నాడు. ఎదరు చూస్తే ఎర్ర సముద్రం, వెనకలు చూస్తే ఫరో సైన్యం, మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆయన చేసిన కార్యాలు మనం చూసినప్పుడు భీకరమైనవి అనడానికి రుజువు ఏంటంటే, సముద్రాన్ని ఎండజేయడం, ఆరిన నేలగా చేయడం, జనులు నడిచేటట్లుగా చేయడం. ఏ ప్రభుత్వం కానీ, ఎంత టెక్నాలజీ కానీ సముద్రాన్ని ఆరిన నేలగా చేయడం ఎవరి వల్ల కాని పని. మన గోదావరి ఎండిపోదండి, వర్షం ఏంటి బాగా ఎండ కాస్తే మన గోదావరి కూడా ఎండదు, అక్కడక్కడ ఉంటుంది, కానీ నీరు ఎండిపోదు. దేవుడు తూర్పు గాలి రప్పించగానే ఏమైతే వచ్చిందంటే 2 పాయలుగా చేయడమే కాదు, 6 నేలగా చేశాడు. కాబట్టి జనుల ఎడల ఆయన చేసినటువంటి, నరుల ఎడల ఆయన చేసినటువంటి కార్యాలు చాలా భీకరమైనటువంటివి. ఓకే, దేవుడు పాస్ట్లో ఒకవేళ మన జీవితాలు చూసినప్పుడు 6000 సంవత్సరాల పూర్వం ఒక రకంగా చూస్తే ఆదికాండంలోకి కానీ నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి కానీ శతాబ్దాల తరబడి లేదా సంవత్సరాల తరబడి 1000 సంవత్సరాల క్రితం చేసిన కార్యాలు ఉన్నాయి. సృష్టి ఆరంభంలో చేశాడు, ఇశ్రాయేలు ప్రజల ఎదుటి కూడా చేస్తూ వచ్చాడు. అయితే కీర్తనకారుడు ఇక్కడికి ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి 16వ వచనంలో, ఆయన నా కొరకు చేసిన కార్యంలో నేను వినిపించేదను. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఆ కార్యం? పర్సనల్గా, ఇండివిజువల్గా వచ్చేస్తూ వచ్చింది. సృష్టించేయడం ఒక ఎత్తు అయితే, ఆయన నరుల ఎడల చేసేటువంటి కార్యాలు అందరి ఎడల ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా నీ జీవితంలో చేయడం ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోవాలి. సో నీ ఎడల దేవుడు ఏ కార్యాలు చేశాడు అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు, లేదా నా ఎడల దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు అనేటువంటిది ఆలోచించినప్పుడు కృతజ్ఞతతో నిండిపోవలసింది మన హృదయాలు. ఆలోచించండి, ఎంత బ్యూటిఫుల్గా రాశాడు చూడండి కీర్తనకారుడు. 19వ వచనం చూడండి, 19, 20 వచనాలు. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేసేది, మనవి విజ్ఞాపన ఇతరుల గురించి చేసేటువంటి విషయాలు. అంటే ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేసినా సరే దేవుడు ఏం చేశాడు? ఆలకించేటువంటి దేవుడు. నేను ప్రశ్న అడుగుతాను, అసలు ఎందుకు ఆలకించాలి దేవుడు? దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు భక్తుడు ఏమని రాశాడంటే, దేవా మా నీతిని బట్టి, మా స్వనీతిని బట్టి నీ యొద్దకు వచ్చి మేము అడగట్లేదు, కానీ నీ కృపను బట్టే నీ ఎదుట నేను ఇలాగూ ప్రార్థన చేయుచున్నాను అని చెప్పాడు.
సో ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా లేం. మనం పరిపూర్ణం ఎవరం కాదు. దేవుని సంతోషపెట్టగలిగినంత పరిశుద్ధత ఏ మానవుడిలో లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చాడు ఈ లోకంలో జీవించినటువంటి వ్యక్తుల్లో. అయితే దేని బట్టి దేవుడు మనం ఆలకించాలంటే ఆయన కృపను బట్టే మరలా. అందుకే మీరు చూడండి 20వ వచనం చూస్తే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. గాడ్ హ్యాస్ నాట్ రిజెక్టెడ్ హిస్ గ్రేస్ అంటాడు అనమాట. ఇంగ్లీష్ వర్షన్ చూస్తే గాడ్ హ్యాస్ నాట్ రిజెక్టెడ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు దేవుడు రిజెక్ట్ చేయలేదు. కారణం ఏంటంటే ఆయన మంచివాడు కాబట్టి, ఆయన నమ్మదగినవాడు కాబట్టి. ఆయన మన మనవి ఆలకించాడు, మన విజ్ఞాపన ఆలకించాడంటే మనమేదో శూరులం వీరులం అని కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రజల ఎడల ఆయన చేసిన కార్యాలు అవి ఆయన గొప్పతనం. అది ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినటువంటి దేవుడు ఏం బట్టి చేశాడు? వారి సనుగులు బట్టి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడా? వారి మూలుగులను బట్టి, లేకపోతే వారు దేవునిపై సనుక్కోవడం, ఆయన సేవకులపై సనుక్కోవడం. మోషే ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అన్నందుక? లేకపోతే మోషే తీసుకొచ్చా మాకు వాటర్ ఏది, మాకు మాంసం ఏది? మాకు ఐగుప్తులో ఉన్నటువంటి కీరకాయలు గుర్తొస్తున్నాయి, ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి, చేపలు గుర్తుకొస్తున్నాయి. ఇందుబట్ట దేవుడు అద్భుత కార్యాలు చేసింది కాదు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు కాబట్టి తన ప్రజల ఎడల ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం రక్షించబడే విషయంలో వ్యక్తిగతంగా మనలో ఏ మెరిట్ ఉందని దేవుడు రక్షించుకున్నాడు? ఏమీ లేదు. డౌటా ఎవరికన్నా? ఏమీ లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మీరు చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు. రక్షణ మన వల్ల జరగల. మనం ఏదో ఉపవాసం ఉన్నందుకో, కొంతమంది గౌరీపట్నం, మా ఊరి పక్కన ఉంటుంది గౌరీపట్నం, మోకాళ్ళేసి ఎక్కేస్తుంటారు మెట్లు. మిట్ట మధ్యాహ్నం ఇసుకలో మోకాళ్ళేసి నడిచేస్తున్నారు ఒక వాళ్ళు. సరదాగా చూడడానికి వెళ్ళానులేండి. అక్కడికి వెళ్ళేటప్పటికి రకరకాల వింతలు, పోకడలు. అంటే నీ యొక్క భక్తిని బట్టి నువ్వు మోకాలతో నడిచేసినంత మాత్రాన దేవుడు మెచ్చుకుని నేను రక్షించేస్తాడా? రక్షణ అలాగా రాదు. కాబట్టి మనం రక్షింపబడ్డానికి గల కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి ప్రభువా నీవు నన్ను రక్షించుకున్నావు, ఇది నీ వల్లనే జరిగిదొచ్చింది, ఇందులో నా మెరిట్ ఏమీ లేదు, నా యొక్క నీతి ఏమీ లేదు, నా యొక్క ప్రయాస ఏమీ లేదు, అందుని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొంతమంది వ్యక్తులు రక్షించబడుతున్నారు, కొంతమంది రక్షించబడట్లేదు. ఇందులో నీ మెరిట్ ఏముందంటే ఏమీ లేదు. దేవుడు తన సేవకుల ద్వారా కానీ, తన వాక్యం ద్వారా కానీ, తన పరిశుద్ధాత్మ ద్వారా కానీ నిన్ను కన్విక్ట్ చేసి, నిన్ను పాపం పట్ల వ్యక్తి కలిగేలాగా చేసి, ఒప్పింపజేసి, నీతిని గురించి, శిక్ష గురించి గట్రా ఆయన బోధించి నేను ఏం చేశాడంటే తన వైపుకి ఆకర్షించుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఏమని ఉంటుందంటే, తండ్రి ఆకర్షించితేనే కానీ నా యొద్దకు ఎవడను రాడు అంటూ వచ్చాడు. తండ్రి ఆకర్షించుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నా గొర్రెలు నా స్వరము వినును అంటూ వచ్చాడు. అంటే తన గొర్రెలుగా చేసుకున్నాడు కాబట్టి మనం ఉంటూ వచ్చాం. అందుకే 100వ కీర్తనలు అంటాడు, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలేము, ఆయనే మనల్ని పుట్టించెను. పుట్టినోడ్స్లో మనంతటా మనమే పుట్టలేదు, మనం కలుగు చేసుకోలేదు అనేటువంటి పదాలు ఉంటాయి. చూడండి, దేవుడు కార్యాలు ఎంతో భీకరమైనవి. నరుల ఎడల ఆయన జరిగించినటువంటి కార్యాలు చూడగా ఆయన భీకరుడైనటువంటి దేవుడు. ఇంకా వ్యక్తిగతంగా వస్తే 16వ వచనం, ఆయన నా కొరకు చేసిన కార్యంలో నేను వినిపించెదను అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. మీరు చూడండి, ఈ అధ్యాయాన్ని 2 భాగాలు చేస్తే 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే సర్వలోక నివాసులారా అంటూ వస్తాడు. ఇంకా చూస్తే 7వ వచనం చూస్తే అన్యజనుల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడని రాయబడుతూ వస్తుంది. 8వ వచనం చూస్తే జనములారా మా దేవుని స్తుతించుడి అని రాయబడుతూ వస్తుంది. 10వ వచనం కూడా చూస్తే మమ్మును పరిశీలించి ఉన్నావు అంటాడు. 11వ వచనం చూస్తే నీవు బందీగృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. 12వ వచనం మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. ఇది కార్పొరేటెడ్గా, సంఘంగా, లేకపోతే జనాంగంగా ఉన్నట్టుగా రాయబడుతూ వస్తూ ఉంటుంది. 1 నుంచి 12 వచనాలు ఏమని రాయబడతాడంటే అందరికీ చెందినట్టుగా రాయబడుతూ వస్తుంది. కానీ
13 నుంచి 20 వచనం చూస్తే వ్యక్తిగతంగా జరిగిన విషయాలు చెప్తారు. అందుకే మీరు చూడండి 13 వచనం చూస్తే, నేను నీ మందిరంలోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు, నా నోరు, ఈ పదాలు చూడండి ఒకసారి. అంత మాత్రమే కాదు, 18 వచనం నా హృదయంలో అంటూ వచ్చాడు. 17 వచనంలో అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. 19 వచనంలో నా మనవి అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. కీర్తన 2 భాగాలు చేస్తే కార్పొరేట్గా అందరి ఎడలు చేసినటువంటి కార్యాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా జరిగిన కార్యాలు. మన సంఘంగా మన దేవుని ఆరాధిస్తాం. కొన్ని సంఘాల్లో వ్యక్తిగతమైన ఆరాధన ఉండదు. అందరూ గుంపుగా ఉంటారు, ఒకేసారి నిలబడతారు, సేవకుడు ఆరాధిద్దామంటాడు, పాటలు పాడతాడు, అందరూ సుత్తులు కలుపుతారు, కొంతమంది ఎగిరే వాళ్ళు ఎగురుతారు, చేతులు ఊపేవారు ఊపుతారు. అదే ఆరాధన చాలా చోట్ల. కానీ దేవుడు భక్సింగ్ గారి ద్వారా ప్రారంభించినటువంటి సంఘాల్లో సంఘారాధన అందరూ ఉంటారు, పాట పాడతాం లాస్ట్లో. కానీ అంతకంటే వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ఉంటుంది. స్త్రీ కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వ్యక్తిగతంగా తమ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవునికి స్తోత్రాలు ఆరోపిస్తారు, దేవుని యొక్క కార్యాలను వివరిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ 2 కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చును. అందుకే మీరు చూడండి, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోక నివాసులు అంటే భూ నివాసులందరూ కూడా, అసలు భూమి మీద పుట్టేటువంటి నరుడు అన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని రాయబడుతోంది. 7వ వచనం చూస్తే, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు, అన్యజనులు సైతం కూడా ఆయన దృష్టించేటువంటి దేవుడై ఉంటూ వచ్చాడు. 8వ వచనం చూస్తే, జనములారా మా దేవుని సన్నుతించడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించడి. మన స్వరాలు దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలి? అసలు ఎప్పుడు ఆమేన్ అనాలో మనకు తెలియదు ఒక్కొక్కసారి. అంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నారో తెలీదు, పక్క వాళ్ళకి వినపడదు. ఆ పక్క వాళ్ళు ఎవరో ఒకరు ఆమేన్ అన్నప్పుడు మనందరం కలిసి అయిపోయినట్టుంది ఆమేన్ అన్నట్టు ఉండకూడదు. గొప్ప స్వరముతో దేవుణ్ణి ఏం చేయమన్నాడు అక్కడ? కీర్తి వినిపించుడి అన్నాడు రాస్తూ. అంటే దేవుడు నీ ఎడలని పాప జీవితం విషయంలో నిన్ను రక్షించుకోవడమే గొప్ప ఆశ్చర్యకార్యం. అది అసలు చీకట్లో ఉన్నటువంటి నిన్ను వెలుగులోని తీసుకురావడమే మహా భయంకరమైనటువంటి గొప్ప కార్యం అది. ఎందుకంటే నాలాంటి మూర్ఖుడు కానీ, మనలాంటి వాళ్ళు కానీ, హృదయం కఠినమైపోయినటువంటి వాళ్ళు కానీ, పాపంతో కొట్టుమిట్టేటువంటి మనం పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలోకి రావడానికి కారణం ఎవరంటే మరలా దేవుడే. చీకట్లోంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన గుణాతిశయంలో ప్రచురపరచ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైపోతూ వచ్చాం. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అని రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్పాను మీకు. సో అర్థం ఏంటంటే, మేము చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎవరు పిలిచారంటే దేవుడు. కాబట్టి ప్రభువా, పాపంలో ఉన్నటువంటి నన్ను నీవు వెలుగులోని పిలిచావు, నీ మందిరంలోకి పిలిచావు, పరిశుద్ధుల సహవాసులకు నన్ను పిలిచావు, అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీవు నా ఎడల చేసిన కార్యం ఎంతో గొప్పది. పాపంతో మిట్టాడుతున్నటువంటి నన్ను, ఆదివారం వస్తే సినిమా హాల్లో థియేటర్లో ఉన్నటువంటి నన్ను, లేకపోతే ఎక్కడికో పిక్నిక్కి వెళ్ళిపోయేటువంటి నన్ను, లేకపోతే లోకరీతిగా జీవించేటువంటి నన్ను నువ్వు ఎంతగా మార్చావంటే వెలుగు సంబంధులుగా చేసి దేవుని సన్నిధిలో ప్రభువా పరిశుద్ధులందరితో కలిసి నేను స్తుతించడానికి, నీ కార్యాలు వినడానికి, నీవు నా ఎడల చేసినటువంటి కార్యాలని అనేక మందికి ప్రచురం చేయడం కోసం, వివరించడం కోసం, నీ కోసం సాక్షిగా ఉండుటకు నన్ను రాజులని యాజక సమూహంలో చేర్చో, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసుకుంటూ వచ్చో, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక రకంగా చూస్తే దేవుడిని అసలు దేవుడని పిలవడానికి కూడా అర్హత లేదు మనకి. మరి ఆ అర్హత అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరిశిల్లో చేసినటువంటి విమోచన క్రయధనం ద్వారా నీకు నాకు ఉచితంగా అనుగ్రహించబడుతూ వచ్చాను. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మీరు చూడండి, ఆ 14వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం ఎండింగ్లో కానీ మీరు చూసినప్పుడు 14వ అధ్యాయం ఎండింగ్లో ఆయన ఇశ్రాయేలీయులకి చేసినటువంటి ఆశ్చర్య కార్యంలో మనం చూసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటూ వస్తుంది. ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం ద్వారా ఆయన విమోచించాడు, విడుదల కలిగజేశాడు. అదేవిధంగా శత్రువుల చేత వారిని తప్పిస్తూ వచ్చిన దేవుడు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే పాపం చేత కొట్టుమిట్టాడిపోయి నరకంలోకి వెళ్ళవలసినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే తన విమోచన క్రయధనం ద్వారా మనం కొనుక్కున్నాడు, వెల ఇచ్చి కొనుక్కుంటూ వచ్చాడు. అందుకే మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి
కొనబడిన వారు. ప్రభువా, నాకే విలువ లేదు ప్రభువా, నేను మారు మనసు పొందినప్పుడు, నేను రక్షించబడకముందు నాకు అసలు ఎవరు వాల్యూ ఇవ్వలేదు ప్రభువా, నాకంటూ గురి అంటే ఏటో గమ్యం అంటే ఏటో తెలియదు ప్రభువా. అయితే నువ్వు విలువ పెట్టి నన్ను ఒక విలువైన వాడిగా నువ్వు గుర్తించావు, నన్ను నువ్వు కొనుక్కున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ ప్రజగా చేసుకుంటూ వచ్చావు, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గొంతెత్తి మరీ చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, సిగ్గుపడకూడదు. దేవుని ఆరాధించడానికి పోటీ పడుతూ రావాలి. కాబట్టి దేవుడు ఆ యొక్క జనాలకి చేశాడు, అయితే వ్యక్తిగతంగా ఇప్పుడు నా జీవితంలో కూడా దేవుడు చేస్తూ వచ్చాడు అనేటువంటి మాటలను బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ రావాలి. చూడండి, కీర్తనల గ్రంథం 22 అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 22 అధ్యాయము, కీర్తనల గ్రంథము 22 అధ్యాయము 27 నుంచి 31 వరకు. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడు ఆయనే. చాలమ్మా, అన్యజనుల ఏలువాడు ఆయనే. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేస్తారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చూస్తాం? ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే. మనం అనుకోవచ్చు, అరే పాపులు ఎలా వంగుతారంటే, దేవుణ్ణి చూసినప్పుడు ఇటువంటి గొప్ప దేవుడా, ఈయన నిజమైన దేవుడా, ఈయన మనం తృణీకరించమని చెప్పి రొమ్ము కొట్టుకొని మోకరించవలసినటువంటి సమయం అది. ఒక రకంగా చెప్పాలంటే తీర్పు దినమందు ఆయన ఎదుట అందరూ కూడా మోకరించవలసినటువంటి సమయమే. వాడు అన్యుడైనా సరే, మారు మనసు పొందినడైనా సరే, పొందనుడైనా సరే, ఎవరైనా ఆయన ఎదుట నిలబడవలసినటువంటి సమయం ఒకటి ఖచ్చితంగా ఉంది. కాబట్టి భూ నివాసులు అందరూ కూడా ఆయన ఎదుటికి రావాల్సినటువంటి వారే, ఆయన సన్నిధిని నమస్కారము చేయవలసిందే. ఎందుకంటే రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. కాబట్టి దేవుడు అందరినీ పరిపాలిస్తూ ఉన్నటువంటి దేవుడు. అంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సర్వజనులారా రండి, ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఎర్రసొంత 2 పాయలు చేసి విడిపించినటువంటి దేవుడు నా జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు చేసి నన్ను ఇలా నడిపిస్తూ వచ్చాడు, మేలు చేశాడు. కాబట్టి మీరు కూడా వచ్చి రండి, ఆయన వద్దకు రండి అని చెప్పి సాక్ష్యము ఇస్తూ ఉన్నటువంటి కీర్తన ఇది. కాబట్టి దీంట్లో ఒక మంచి విషయం మనం ఆలోచించినప్పుడు 12వ వచనం చూడండి. 12వ వచనం, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసేవి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితే అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించు వచ్చినప్పటికీ కూడా, వారిని ఎర్రసొంత నుంచి మార్గం తప్పించినప్పటికీ కూడా, లేకపోతే వారిని దేవుడు ఒక రకంగా శిక్షించాడు చాలాసార్లు పాపం చేసినప్పుడు. అలా శిక్షించి అనుజనుల నెత్తి మీదకి ఎక్కినట్లు చేసినా సరే, అల్టిమేట్గా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఒక విశ్వాసికి సమృద్ధి గల ప్లేస్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆత్మీయంగా ఐగుప్తు నుంచి కనాను పంపడం సమృద్ధమైనటువంటి స్థలమే. ఒక విశ్వాసికి సమృద్ధి అయినటువంటి స్థలం ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని మందిరం. ప్రభువా, నీ యొక్క కృపను బట్టి నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించావు, అందుని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి, నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. దేవుని సన్నిధి గురించి మనం ఆత్మీయంగా ఆలోచిస్తున్నాం. అందుకే 13వ వచనం చూస్తే, దహన బలులు తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. దహన బలులు తీసుకుని వస్తూ ఉంటారు, అక్కడ బంట్ ఆఫరింగ్స్ తీసుకొని వస్తారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మనం ఏంటంటే మన నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ఇక్కడికి మనం ఏం తీసుకొచ్చాము? ఇప్పుడు ఎడ్లు కానీ కోడి దూడలు కానీ ఏమైనా తీసుకుని వచ్చామా? కాదు. దేవుని సన్నిధికి వచ్చాం. మనం ఏం చేస్తామంటే మనమే ఒక రకంగా మనమే దేవునికి అర్పించుకుంటూ వస్తాం. సజీవ యాగంగా మనము సమర్పించుకుంటాం, దేవుని స్తుతిస్తాం ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి. అందుకే మీరు చూడండి, మంచి పదాలు వాడడం జరుగుతుంది. 14వ వచనంలో, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఎంతగా దేవుని యొద్దకు వస్తామో, కొన్ని మొక్కుబళ్ళు చేసుకుంటూ వస్తారు కొంతమంది. దేవా, నన్ను ఇలా విడిపించి నీకోసం ఎలా బ్రతుకుతాను, ప్రభువా నన్ను ఇలాగ హెచ్చించి నీకోసం జీవిస్తాను, నీకోసం ఉంటానని చెబుతూ వస్తాం. అయితే ఆ మొక్కుబడులు ఇవన్నీ కూడా దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాం. నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను.
కాబట్టి ఈ కీర్తన అంతటిని బట్టి మనం ఆలోచించినప్పుడు దేవుడు సృష్టి విషయంలో చేసినటువంటి భీకరమైన కార్యాలు ఉన్నాయి, ఆయన ప్రజలకు ఇశ్రాయేలు చేసినటువంటి భీకర కార్యాలు ఉన్నాయి, మన పట్ల ఇండివిజువల్గా చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు కూడా ఉంటూ వచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తూ వచ్చంటే ఒక మనుషునికి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని బట్టే. ఎక్కడుంది? ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను బట్టి భూమి మీద ఉన్నటువంటి సకల వంశములు ఆస్వాదించబడతాయి అని ఏదైతే దేవుడు ఇస్తూ వచ్చాడో ఆ వాగ్దానం నెరవేరిపోయి కొత్త నిబంధనకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా వర్తిస్తూ వచ్చింది. దేవుడు ఎంత నమ్మదగిన వాడు చూడండి. అలాగా ఒక వ్యక్తి ద్వారా ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి ముందు పెర్ఫెక్షన్గా రావాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అబ్రహాము స్వభావం ఏంటంటే అబద్ధం ఆడేటువంటి స్వభావం ఉందా లేదా? చెల్లెలని చెప్పాడు భార్యని. ఇంకేమని చెప్పాడు? అబ్రహాము హాగర్ని పెళ్లి చేసేసుకుంటాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్తే భార్య మాట విని దేవుని మాటను ఒక రకంగా పక్కన పెట్టి హాగర్ని పెళ్లి చేసుకుంటాడు. ఎన్నో తిప్పలు వస్తాయి. ఇటువంటి వ్యక్తి ద్వారా అలా ఆలోచిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏమనంటే నీ ద్వారా అన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి దేంట్లోకి రావాలంటే పరిశుద్ధతలోకి రావాలి. కాబట్టి ఆదికాండం 17వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి అని చెప్పాడు. ఎప్పుడైతే పెర్ఫెక్షన్ వచ్చిందో లేదు, ఎలా చెప్పాడంటే శోధించాడు దేవుడు, పరిశోధించాడు. 22వ అధ్యాయంలో ఎలా పరిశోధించాడంటే, నీకు ఏకైక కుమారుడిని నాకు ఇచ్చేయి, ఒక్కగానొక్క కుమారుడు నీకు ఉన్నాడు కదా, నాకు ఇచ్చే అని చెప్పి పరిశోధిస్తూ వచ్చాడు దేవుడు. అప్పుడు మరలా ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మరలా చెప్తూ వస్తాడు. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే మనలో పాపస్థితి పోవాలి. అందుకే దేవుడు పాపులు మనం ఆలకించడం 18 వచనంలో రాయబడి ఉంది ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆ కీర్తనకారుడు చెప్పేది, నా హృదయంలో పాపం ఉంచుకోలేదని. అందుకే మనం ఎల్లప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాపం గట్ట మన ఆలోచనలో క్రియలో చేస్తే, దేవ నన్ను పవిత్రపరచు, కడిగి పవిత్రపరచు, నీ ఎదుట నిందరహితంగా పరిశుద్ధంగా ఉండడానికి కృప చూపించు, నేను చేసినటువంటి తప్పులన్నీ కడిగని మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారం మనం ఏం చేయాలంటే, నీవు నమ్మదగిన నీతిమంతుడు కనుక మా పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తానని వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకుని దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ముందుకు రావాలి. ఎంత గొప్ప దేవుడో చూడండి. అందుకే లాస్ట్గా మీరు చూడండి 19-20 వచనం చూస్తే, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అంటే నీ విజ్ఞాపన దేవుడు త్రోసివేయలేదు. ప్రభువా నా విజ్ఞాపన నువ్వు త్రోసివేయలేదు, అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పొచ్చు. 19వ వచనం చూస్తే, నా మనవి అంగీకరించి ఉన్నావు. ప్రభువా నా మనవి అంగీకరించడానికి నేను ఏపటివాడిని, ఏపటిదాన్ని, అయినా సరే నా మనవి నువ్వు సృష్టికర్త అయిన దేవుడు వేయండి, ఆ సింహాసనంపై నీవు ఆసీనుడు వేయండి, ప్రభావం కలిగినటువంటి దేవుడు వేయండి, మహా ఆకాశాలు పట్టజాలినటువంటి దేవుడు వేయండి, నా మనం ఆలకించడానికి నేను ఏపటివాడిని ప్రభువా, దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నానని చెప్పొచ్చు. 20వ వచనం చూస్తే, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ప్రభువా నా ప్రార్థన నీవు త్రోసివేయలేదు తండ్రి, అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా చూస్తే, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ప్రభువా నీ కృపను నా యొద్ద నుంచి నువ్వు తొలగించలేదని మనం దేవుడిని స్తుతించబద్దులమైనాం. ఎందుకంటే నా భార్య విషయంలో నేను చేసినప్పుడు, నా బిడ్డల విషయంలో చేసినప్పుడు, నా కుటుంబ విషయంలో చేసినప్పుడు, నా సంఘం విషయంలో నేను చేసినప్పుడు, దేవా నా ప్రార్థన నువ్వు త్రోసివేయలేదని బట్టి నీకు వందనాలు. ఒకవేళ భార్యగా చెప్పాలంటే నా భర్త విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు, నా బిడ్డల విషయంలో చేసినప్పుడు, మా కుటుంబ విషయంలో చేసినప్పుడు, సంఘ విషయంలో చేసినప్పుడు, మా గ్రామ విషయంలో ప్రార్థన చేసినప్పుడు నీవు నా ప్రార్థన త్రోసివేయలేదు, అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పి ఈ అన్ని విషయాలను బట్టి ఆలోచించి దేవుణ్ణి మనము హృదయమారా స్తుతించ బద్దులమైన దేవుడు అట్టి కృప మనకి అనుగ్రహించును గాక.